అందరికీ నమస్కారం సలాము. ఈరోజు మా మైనారిటీ లీడర్స్ ప్రెస్తో మాట్లాడుతున్నారు. మా ఆనరబుల్ సీఎంగా తెలంగాణ మూమెంట్లో చాలాసార్లు చెప్పారు ఒక మాట, క్యా బోలే బోలేతో మైనారిటీస్కు ఎడ్యుకేషన్ దేనా चाहिए. కాంగ్రెస్ తెలంగాణలో నియర్లీ 48 years రూల్ చేశారు. ఎప్పుడు ఎడ్యుకేషన్ కోసం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఓన్లీ 48 yearsలో 10 రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు. ఈచ్ స్కూల్ స్ట్రెంత్ ఓన్లీ 100 స్టూడెంట్స్ స్ట్రెంత్ ఉంది. మా సీఎం గారు పవర్లో వచ్చే తర్వాత ఇమీడియట్ వితిన్ 2 yearsలో 204 రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు. రెసిడెన్షియల్ స్కూల్కు అప్గ్రేడ్ చేశారు ఇంటర్మీడియట్ కాలేజ్. ఆ టైంలో రేవంత్ రెడ్డి ఎలక్షన్లో అంటే చాలా ప్రామిసెస్ చేశారు. ఒక మాట ఏం చెప్పారు అంటే, కేసీఆర్ గారు ఇంటర్మీడియట్ చేసినా మరి డిగ్రీ చేస్తా అంటే, తప్పకుండా ఫ్యూచర్లో ప్లాన్ కేసీఆర్ దగ్గర బి ఉంది డిగ్రీకి, మరి ఇమీడియట్ అన్న మా పవర్లో వచ్చే తర్వాత డిగ్రీ కాలేజ్ చేస్తా, అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇస్తా అంటే, ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ మొత్తం డ్యామేజ్ అవుతున్నారు. ఈ స్టాఫ్కు శాలరీ సరిగా ఇస్తలేదు. డే బై డే అంటే ఎంత ప్రామిసెస్ మైనారిటీ కోసం చేశారు ఎలక్షన్ ముందు, ఒక్క బీడ్ ఇంప్లిమెంట్ చేస్తలేదు. అన్న 6 గ్యారంటీవి ఇస్తానని హామీ ఇచ్చారు. అందరికీ ఎరక గ్యారంటీలో ఏం కంప్లీట్ చేసినా, ఓన్లీ బస్ ఫ్రీ చేసినా అది బి సరిగా బస్ లేదు. పవర్ కోసం 100 యూనిట్ 200 యూనిట్ ఫ్రీ ఇస్తా అంటే 10-20% ఇంప్లిమెంట్ చేస్తా లేదు. ఇప్పుడు పవర్ డిపార్ట్మెంట్కు బిల్ కలెక్షన్ కోసం అడానీ గ్రూప్కు ఇస్తా అంటే ఆర్డర్ ఇస్తున్నారు. ఫస్ట్ ఓల్డ్ సిటీ ఇస్తా అంటే ఇది చాలా అన్యాయం చేస్తున్నారు. ఓల్డ్ సిటీ ఇచ్చే తర్వాత మొత్తం తెలంగాణలో పవర్లో అంటే అడానీ గ్రూప్కి వస్తా. ఒకసారి రాహుల్ గాంధీ అడానీ గ్రూప్కి అగెన్స్ట్ మాట్లాడుతున్నారు. మా చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు అదానీ గ్రూప్కు ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ మైనారిటీ కోసం చాలా అన్యాయం నడుస్తుంది. ఇప్పుడు మినిస్టర్ లేదు. ఎంతమంది 2 ఎమ్మెల్సీ వచ్చింది, మా మైనారిటీకి ఇవ్వలేదు. ఒక కోర్టులో ఉండే మైనారిటీ ఒక మైనారిటీకు డిక్లేర్ చేశారు. అది అన్యాయం ఉంది. ముస్లిం ఓటు వేశారు ఎంపీ ఎలక్షన్లో అంటే, రాహుల్ గాంధీ వచ్చి ఏం చెప్పినా ఈచ్ ఫ్యామిలీకు 1 lakh ఇస్తా అంటే, పర్ ఎన్ఎంలో అంటే 1 lakh ఇస్తా అంటే, 1 lakh ఇస్తే 8,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో అంటే రేవంత్ రెడ్డి గారు 2,500 పెన్షన్ ఇస్తామని, మా ఆనరబుల్ సీఎం కూడా 2,016 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. అది బి ఇంప్లిమెంట్ చేస్తలేదు. షాదీ ముబారక్ స్కీమ్లో చాలా అన్యాయం చేస్తున్నారు. ఒకటి కేసీఆర్ గారు 1 lakh రూపాయలు ఇచ్చారు. చాలా నియర్లీ హిందూ ముస్లిం సిక్కిస్ అంటే నియర్లీ 12 lakhs మంచికి అమ్మాయికి పెళ్లి కోసం ఇచ్చారు. మైనారిటీ కోసం 1,90,000 అబ్బాయికి అమ్మాయికి పెన్షన్, అది షాదీ ముబారక్ స్కీమ్లో 1 lakh ఇచ్చిన. ఇచ్చారు ఒక తోలా గోల్డ్ ఇస్తా అంటే, నాకు గోల్డ్ ఇచ్చినా నా ఏమి ఇచ్చినా. ఈ అనీసుల్ గురుబా ఇక్కడ ఉంది ఆర్ఫన్ స్కూల్. కాంగ్రెస్ 50 yearsలో తెలుగుదేశం ఇద్దరు నియర్లీ 68 years రూల్ చేశారు. ఆయనకు ఒక్క పైసా ఇవ్వలేదు, ఒక ల్యాండ్ ఇవ్వలేదు. మా ఆనరబుల్ సీఎం గారు 4,400 acre ల్యాండ్ ఇచ్చారు. ఇక్కడ నాంపల్లిలో ఆ నీసుల్ గురుబా స్కూల్ అంటే మా 1921లో ఎస్టాబ్లిష్ చేసిన లేట్ మీర్ ఖాజా బద్రుద్దీన్ గారు. ఆయన ఇష్టం ఉంది అంటే ఎవరితో ఆర్ఫన్ ఉన్నారు, ఆయన పేరెంట్స్ లేకుంటే అడ్మిట్ చేయాలి, మొత్తం ఆయనకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈరోజు ఈ స్కూల్ అది టైమరీ స్కూల్ ఇచ్చిన. ఇప్పుడు చెప్తున్నారు ఏకీకరణ లేదు. ఆయన జియో ఉంది ఇక్కడికి, అది జియో జనవరిలో 1st జనవరికి జియో జారీ చేశారు. ఇది టైమరీ స్కూల్కి ఇస్తున్నారు ఈ బిల్డింగ్ అంటే, ఇది రాంగ్ ఉంది. ఇది ఆర్ఫన్ బిల్డింగ్ ఉంది, ఆర్ఫన్కు ఇస్తే మంచిగా ఉంది. ఈ బిల్డింగ్ ఆర్ఫన్స్కి లేకుంటే టైమరీస్కు చాలా బిల్డింగ్స్ ఉంది. టైమరీస్లో నియర్లీ 55 బిల్డింగ్తో ఓన్ తయారు చేసిన, ఇంకో బిల్డింగ్ ఇస్తే మంచిగా ఉంది. ఎంత ఎడ్యుకేషన్ ముస్లింకు మన డిమాండ్ ఈరోజు అది ఉంది, ముస్లింకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కేసీఆర్ సాబ్ ఇంత మంచి స్టార్ట్ చేశారు, మీరు ఖతం చేయవద్దు. మీ టైమరీస్ స్కూల్కు 204 ఉంది, మీరు 404 చేయండి. మీ ఇప్పుడు టైమరీస్ డే బై డే డ్యామేజ్ అవుతున్నారు టైమరీస్ స్కూల్. ఇది గవర్నమెంట్ ఇది ఎట్లా ఉంది, మొత్తం ఏమేం ప్రామిసెస్ చేశారు, ఒక్క ప్రామిస్ ఫుల్ఫిల్ చేయలేదు. ఖాళీ ఆయన ఎలక్షన్ ముందు చాలా ప్రామిస్ చేశారు, ఎలక్షన్ అయిపోతా మర్చిపోయినా. ఒక మైనారిటీ మినిస్టర్ లేదు. షేమ్ వస్తుంది. బీజేపీ అట్లా రూల్ చేసినా అట్లా రూల్ చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ బీ టీం అట్లా పనిచేస్తున్నారు.
రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి వెల్కమ్ చేస్తున్నారు. కరెక్ట్, మన పాత లీడర్ ఉన్నారు, ఆయన బీజేపీతో అలయన్స్ చేసిన అదాని గ్రూపు రాహుల్ గాంధీ అగేన్స్ చెప్తే అంటే మా రేవంత్ రెడ్డి గారు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ పవర్ కోసం ఓల్డ్ సిటీలో అంటే ఈ ప్రైవేట్ కంపెనీ అదాని గ్రూప్కు ఇస్తే అంటే మా మీద అన్యాయం. ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఓల్డ్ సిటీలో బిల్ కట్టలేదు ఎవరు, ఓన్లీ 25% వస్తుంది. మా దగ్గర రికార్డు ఉంది, 85 to 97% బిల్ కట్టేసిన ఓల్డ్ సిటీ బిల్ కట్టలేదు. ఇది యాంటీ ముస్లిం మాట్లాడుతున్నారు. ఇది ఓల్డ్ సిటీలో ముస్లిం హిందూ బి ఉన్నారు, మగర్ అది ఇట్లా చెప్తే మంచి లేదు. నేను రేవంత్ రెడ్డి గారితో రిక్వెస్ట్ చేస్తున్నారు, మీ ఇప్పుడు బడ్జెట్ అంతే, ఇప్పుడు ఇంతకుముందు మా బడ్జెట్ 2000 crore ఉంది ఆల్రెడీ. మీ ఆన్ అకౌంట్లో అంటే 2026 crore డిక్లేర్ చేశారు. మీ 4000 crore ప్రామిస్ చేసిన. మీ నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో తప్పకుండా మైనార్టీస్ వాయిదా చేసినా మీ 4 crore ఇస్తా అంటే అది మా డిమాండ్ ఉంది, 4 crore ఇవ్వాలి, 4000 crore తప్పకుండా. మైనార్టీ చాలా బ్యాక్వర్డ్ ఉంది, మైనార్టీకు ఎడ్యుకేషన్ కావాలి, మంచి బడ్జెట్ కావాలి. అది ఓన్లీ 9.5 years మా బీఆర్ఎస్ పార్టీ, మా ఆనరబుల్ ఎక్స్ సీఎం గారు, మా పార్టీ ప్రెసిడెంట్ గారు మైనార్టీకు ఎడ్యుకేషన్ కోసం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆర్ఫనేజ్ స్కూల్కు మంచి ఇది అనుసూర్వాకు 39 crore బడ్జెట్ శాంక్షన్ చేశారు. 4,400 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ప్రొవైడ్ చేశారు. అలాగే మా డిమాండ్ ఇది ఉంది, మన మీద అన్యాయం చేయొద్దు. ఈ కాంగ్రెస్ నేను చెప్తలేదు, మీ ఫ్రెండ్ పాత చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు వచ్చే 2 days బిఫోర్ చెప్పిన, కేసీఆర్ గారు కేటీఆర్ గారు చాలా కష్టపడే హైదరాబాద్లో హైటెక్ సిటీ డెవలప్ చేశారు, ఐటీ డెవలప్ చేశారు. ఇండియాలో పర్ హెడ్ ఇన్కమ్ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, నే కేసీఆర్ గారు ఏం చేయలేదు. అరే మీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, పర్ హెడ్ ఇన్కమ్ 2 lakhs. $3,08,732 పర్ హెడ్ ఇన్కమ్ మన తెలంగాణ ఉంది. నేను చెప్తలేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక ఆల్ స్టేట్లో మా తెలంగాణ స్టేట్లో పర్ హెడ్ ఇన్కమ్ చాలా మంచి ఉంది. ఇది చాలా మంచి పని చేసిన కేసీఆర్ గారు. మంచి స్టేట్ 9.5 years చాలా బాగా డెవలప్ చేశారు. తప్పకుండా 100% ఉందని ఎవరు చెప్తా. మీ రేవంత్ రెడ్డి గారు ఎవ్రీ టైం ఎలిగేషన్ పెడుతున్నారు, ఏం ప్రామిసెస్ చేసినంటే ఒక్కటి మీ ఫిలప్ చేస్తలేదు. నా మైనార్టీ లీడర్స్ మైనార్టీ కోసం ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నారు మీతో, మీ కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన రెసిడెన్షియల్ స్కూల్కు ఇది కంటిన్యూ చేయాలి. ఈ అదాని గ్రూప్తో దోస్తీ తక్కువ చేయాలి. ఓల్డ్ సిటీలో అదాని గ్రూప్కు బిల్ కోసం కలెక్షన్ కోసం ఆయనకు అగ్రిమెంట్ చేయవద్దు. అందరూ ప్రొటెస్ట్ చేస్తా డెఫినెట్లా. ఈ అనీసుల్ గురుబా తప్పకుండా ఆర్ఫనేజ్ స్కూల్ ఉంది, మా డిమాండ్ పెడుతున్నారు, ఈ స్కూల్ టెంపరీస్కి ఇవ్వద్దు. పేపర్లో వచ్చింది, ఈ ఏకే ఖాన్ ఇచ్చిన, ఏకే ఖాన్ పవర్ లేదు. మా గవర్నమెంట్ అయిన తర్వాత ఏకే ఖాన్ ఎట్లా ఇస్తా? మీ జనవరిలో ఎవరు గవర్నమెంట్ ఉంది, జనవరిలో మీరు ఆర్డర్ ఇచ్చిన, ఈ రాంగ్ ఉంది, మీరు క్యాన్సిల్ చేయాలి, లేకుంటే నేను ప్రొటెస్ట్ చేస్తా. ఈ ఆర్ఫనేజ్ స్కూల్లో ఆర్ఫన్ పిల్లలు ఉన్నారు. ఆర్ఫన్ పిల్లలు అంటే ఎట్లా చేయాలి? టెంపరీస్ పిల్లలు ఉన్నాయంటే హాలిడేస్లో అంటే సాటర్డే సండే నా ఇంటికి వెళ్తా, కొంచెం హాలిడేస్లో పోతా. ఆర్ఫన్ ఎక్కడ పోవాలి? ఆయన మీద కొంచెం అన్యాయం అవుతుంది, ఆ ఫీలింగ్ ఎక్కువ అవుతుంది ఆయనకి. అలాగే మీడియా ద్వారా మరి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈ ఆర్ఫనేజ్ స్కూల్ అట్లనే ఉండాలి. బడ్జెట్ ఈ బడ్జెట్ సెషన్ వస్తుంది, మాకు 4,000 crore ఇస్తామని హామీ ఇచ్చారు, తప్పకుండా ఇవ్వాలి. ఫస్ట్ ఒక మైనార్టీ మినిస్టర్ ఇవ్వాలి. మైనార్టీ మినిస్టర్ లేకుంటే ఎట్లా అవుతుంది? మా ఆనరబుల్ సీఎం కేసీఆర్ గారు ఏం చేసినా డిప్యూటీ సీఎం ముస్లింకు ఇచ్చిన, నెక్స్ట్ టైంతో ఆయన ఇమీడియట్ హోమ్ మినిస్టర్ ముస్లింకు ఇచ్చిన. అది ఆయన ఇట్లా ముస్లింకు చాలా రెస్పెక్ట్ ఇచ్చిన. మీ రాహుల్ గాంధీ వచ్చే ఎంపీ ఎలక్షన్లో మేము ఎవ్రీ ఫ్యామిలీలో అంటే నేను ఎంత డబ్బులు ఇస్తా, 1 lakh rupees పర్ ఎనం ఇస్తా అంటే ఇచ్చారు, హామీ ఇచ్చారు, ఇవ్వలేదు. ఏం ఇవ్వలేదు. మీ ఏం బడ్జెట్లో అంటే మైనార్టీకి టోటలీ నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇమామ్ మోజన్ కోసం ఎవరు ఇవ్వలేదు. మన సీఎం గారు పవర్లో అప్పుడు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ గారు ఇమామ్కి 5,000, మోజంకి 5,000. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా నేను పవర్లో వచ్చే తర్వాత 10,000 to 12,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడ ఇచ్చినా అది 5,000 ఇవ్వలేదు, 10,000 to 12,000 ఇవ్వలేదు. ఇది అన్యాయం ఉంది.
నేను రిక్వెస్ట్ చేస్తున్నారు, తప్పకుండా మీరు ఏమేమి ప్రామిస్ చేశారో ఫిలప్ చేయండి. ఈ అన్యాయం అవుతుంది ముస్లిం మీద. అది ల్యాండ్ ఆర్డర్. నేను ఇంతకుముందు హోమ్ మినిస్టర్ పని చేసిన, ఎవ్రీ టైం రివ్యూ మీటింగ్ పెట్టేసిన. మీ హోమ్ మినిస్టర్ ఉన్నారు. ఎంత మర్డర్స్ ఎట్లా ఓల్డ్ సిటీలో అంటే, మర్డర్స్లో ఇండియాలో టాప్ అంటే ఓల్డ్ సిటీలో మర్డర్ అవుతుంది. ఎంత ఒక ఓల్డ్ సిటీలో అంటే ఎవ్రీ ఏరియాలో ప్లానింగ్ మర్డర్ అవుతుంది. సడన్లీ లేదు, ఇది ప్లానింగ్తో గ్రూప్ బాజీతో పెట్టి మర్డర్ చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం అవుతుంది. పెద్ద లిస్ట్ ఉంది మన దగ్గర. అది ఇంకొకటి మాట చెప్తున్నాను, 1947 మా తెలంగాణలో ఇండియాలో మర్జ్ చేశారు. తర్వాత 2014 కంటిన్యూ క్రిమినల్ రైట్స్ జరిగింది. క్రిమినల్ రైట్స్ ఆపిన లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు. 14 తర్వాత ఎక్కడ క్రిమినల్ రైట్స్ జరగలేదు. లాస్ట్ బక్రీద్లో అంటే ఇది మొత్తం మేదక్లో ఫిసాదాత్ జరిగింది. పోలీస్ లాఠీ చార్జ్ చేసిన, కర్ఫ్యూ అట్లా మాహోల్ చేసిన, చాలా మైనార్టీ మీద చాలామందికి అరెస్ట్ చేసిన. ఇంతకుముందు 9.5 ఇయర్లో ఒక్క క్రిమినల్ రైట్ జరగలేదు. అన్యాయం జరిగింది అంటే మీ పీరియడ్లో జరిగితే ఎట్లా? ఇంత మంచి సార్ అంటే కేసీఆర్ గారు ఏం చేసినారంటే, హిందూ ముస్లింకు కలిసిమెలిసి రంజాన్ ఫెస్టివల్లో అంటే 2 days హాలిడేస్ బోనాల్లో అట్లా చేసిన, మంచి బడ్జెట్ శాంక్షన్ చేసిన. రంజాన్లో మీరు బట్టలు ఇవ్వలేదు పేద మంచికి, మస్జిద్లో అంటే ఫండ్స్ ఇవ్వలేదు. ఎవ్రీ టైం మీరు మాట్లాడితే ఎక్కువ, చేస్తా తక్కువ. కాంగ్రెస్ కొత్త పార్టీ లేదు, ఆల్రెడీ 48 ఇయర్స్ ఇక్కడ రూల్ చేసిన, ఏమి ఇవ్వలేదు. మైనార్టీకు ఎడ్యుకేషన్తో టోటల్ జీరో చేసిన కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ రైట్స్ ద్వారా మైనార్టీకు డ్యామేజ్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ అధ్యయనంలో వచ్చే తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ల్యాండ్ ఆర్డర్ బాగా కంట్రోల్ చేయాలి. మైనార్టీకు చాలా డౌట్ అవుతున్నారు, ఇది ఇట్లా ల్యాండ్ ఆర్డర్. హోటల్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ 9.5 ఇయర్లో ఎప్పుడూ 10:30కు బంద్ చేయలేదు. మీ పవర్లో వచ్చిన తర్వాత లాస్ట్ 15 days బిఫోర్ 10 గంటలకి పోలీస్ సీట్ ఆన్ చేస్తున్నారు, అందరికీ అరెస్ట్ చేస్తున్నారు. హోటల్ మనిషికి కర్ఫ్యూ అట్లా మాహోల్ తయారు చేస్తున్నారు. అది మంచి లేదు. మైనార్టీ చాలా వరీడ్లో ఉన్నారు. 100% ఎంపీ ఎలక్షన్లో మేము ప్రామిసెస్ కోసం, రాహుల్ గాంధీ ప్రామిసెస్ కోసం మోదీకి డిఫీట్ ఇస్తా అంటే మీకు ఓటు వేసిన. మా రేవంత్ రెడ్డి గారు మోదీ సాబ్సే దోస్తీ చేస్తున్నారు. బీజేపీ పాలసీలో అంటే ఆయన కంటిన్యూ చేస్తున్నారు. అలాగే నేను రిక్వెస్ట్ చేస్తున్నారు, మీ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి. మంచి ట్రాఫిక్ చాలా బాగా కంజెస్టెడ్ అయింది ట్రాఫిక్ సిటీలో. ట్రాఫిక్లో అంటే 2 గంటలు అవుతుంది ఇంటికి పోవాలి అంటే. స్కూల్ టైంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ కమిషనర్కి, డీజీ గారికి మంచి కంట్రోల్ చేయండి. ఈ ల్యాండ్ ఆర్డర్లో అంటే చాలా బాగా మంచి చేస్తే హైదరాబాద్లో డెవలప్మెంట్ వచ్చింది ల్యాండ్ ఆర్డర్ కోసం. ల్యాండ్ ఆర్డర్ ఇప్పుడు నష్టమైన తర్వాత హైదరాబాద్లో డెవలప్మెంట్ తక్కువ అయింది. చూడు మీరు హైటెక్ సిటీ ఎట్లా ఉంది, లొల్లి చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయింది. రియల్ ఎస్టేట్ ఎందుకు డౌన్ అయింది? ల్యాండ్ ఆర్డర్ మంచి లేకుంటే, డెవలప్మెంట్ లేకుంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ డే బై డే డౌన్ అవుతుంది. అలాగే మీతో రిక్వెస్ట్ చేస్తున్నారు, మంచి కంట్రోల్ చేయండి ప్రాపర్లీ. తెలంగాణలో అంటే ఈ కరెంట్ కోసం, కరెంట్లో ప్రాబ్లం వస్తుంది, డ్రింకింగ్ వాటర్లో ప్రాబ్లం వస్తుంది. కరెంట్ ఇప్పుడు సరిగా సప్లై చేయలేదు. 2014 ముందు కరెంటే లేదు మా తెలంగాణలో. ఆ టైం ఇండస్ట్రీస్కు 3 days హాలిడేస్ ఇస్తున్నారు. ఫ్రైడే, సాటర్డే, సండే ఇండస్ట్రీస్ హాలిడేస్. మా కేసీఆర్ గారు పవర్లో వచ్చే తర్వాత పవర్ సర్ప్లస్ చేసిన స్టేట్ ఇండియాలో నెంబర్ 1 తెలంగాణ స్టేట్ ఉంది. ఇప్పుడు పవర్లో బంద్ అవుతుంది. ఇప్పుడు పవర్ ఫార్మర్స్ చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఫార్మర్స్కి. ఈ టైం సరిగా వర్షాభి తక్కువ పడింది. కరెంట్ లేకుంటే బోరింగ్లో నీళ్ళు వస్తలేదు, కరెంట్ బంద్ అవుతుంది. అది కాంగ్రెస్ పాలసీ ఉంది, మీటర్లు చేయాలి అంటే ఎవరు బోరింగ్కి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నారు, అది రాంగ్ ఉంది. ఫార్మర్స్ చాలా ప్రొటెస్ట్ చేస్తున్నారు. మీ ఒక్కటి మాట చెప్తున్నారు, మీరు 2 lakhs జాబ్ ఇస్తామని హామీ ఇచ్చారు. పరిణామం ఎక్కడుంది? మీ దిస్ ఇయర్లో అంటే జాబ్స్ ఇవ్వలేదు. ఏం అంతకుముందు జోబీ ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన పోలీస్లో జాబ్స్, అదర్ డిపార్ట్మెంట్లో. మీ పవర్లో వచ్చిన తర్వాత కొంచెం జాబ్ చార్ట్ డిక్లేర్ చేయలేదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నారు, యూత్ ఉన్నారు, యూత్కు జాబ్ ఇవ్వాలి. యూత్ ఎంప్లాయ్మెంట్ లేదు. అన్ఎంప్లాయ్కి పెన్షన్ ఇస్తామంటే హామీ ఇచ్చారు. అన్ఎంప్లాయ్మెంట్ ఎవరితో యూత్ ఉందా, ఎడ్యుకేటెడ్ ఆయనకు నేను పెన్షన్ ఇస్తామంటే హామీ ఇచ్చారు, అది మీరు ఇవ్వలేదు. అలాగే నేను అందరి మీడియా ద్వారా కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్
మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నారు, మైనార్టీలో తప్పకుండా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కాంగ్రెస్ పీరియడ్ ఇంత ఇవ్వలేదు కేసీఆర్ గారు. ఆయన ఏమేముంది అంటే మైనార్టీస్కు ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇంకోటి ఓవర్సీస్ స్కాలర్షిప్. ఓవర్సీస్ స్కాలర్షిప్ కేసీఆర్ సాబ్ పీరియడ్లో మా 2014లో ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చే ముందు ఎంత చాలామందికి ఓవర్సీస్ ఇచ్చారు. ముస్లింలకు నియర్లీ 3700 పిల్లలకు ఓవర్సీస్ ఇచ్చారు. 20 lakhs ఇచ్చే తర్వాత ఫారిన్లో పోయినా, అమెరికాలో పోయినా, ఆస్ట్రేలియా, లండన్లో పోయినా ఎడ్యుకేషన్ తీసుకుపోయిన తర్వాత మంచి జాబ్ అక్కడ బి చేస్తున్నారు. ఇక్కడ వచ్చే తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ చేస్తున్నారు. అలాగే ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇమీడియట్ స్టార్ట్ చేయాలి. ఇమీడియట్ ఓవర్సీస్ స్కాలర్షిప్తో చాలా పేదవాళ్ళకు కష్టమవుతుంది, పేదవాళ్ళకు చాలా లాభం వస్తుంది ఓవర్సీస్ స్కాలర్షిప్లో. ఎందుకంటే పేదవాళ్ళ దగ్గర ప్రాపర్టీ లేదు, బ్యాంకులో మ్యాట్గేజ్ చేసినాకి ఏం లేదు, ఆయన దగ్గర షూరిటీకి ఇస్తలేదు, పైసలు లేదు. గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ చేస్తే పిల్లలు అంటే పేదవాడి పిల్లలు బయట పోయి మంచి ఎడ్యుకేషన్ తీసుకొస్తున్నారు. అలాగే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో అంటే మా లీడర్స్ ఉన్నారు, బాసిత్ భాయ్ ఉన్నారు, మా అర్షద్ భాయ్ ఉన్నారు, మునీర్ భాయ్ ఉన్నారు, బదర్ భాయ్ ఉన్నారు, మా లాయక్ అలీ ఉన్నారు, ఇంకో అహ్మద్ గారు ఉన్నారు, సలీం గారు ఉన్నారు. 3-4 డిమాండ్స్. ఫస్ట్ అంటే మనకు మైనార్టీకు ఎడ్యుకేషన్ కావాలి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ 204 రెసిడెన్షియల్స్కి ఉంది, ఎక్కువ చేయండి, తక్కువ చేయొద్దు. అడ్మినిస్ట్రేషన్ మంచి చేయండి. కేసీఆర్ గారు ఏకేకాకు ప్రాపర్లీ ఎడ్యుకేషన్ కోసం ఆయన అడ్వైజర్ ఇచ్చారు. మంచి ఎడ్యుకేషన్ ఇస్తే బెటర్ ఉంది. ఈ ఆర్ఫన్లో అంటే ఇది స్కూల్ ఉంది మంచి అనిసుల్ రూబాయ్ స్కూల్, ఆర్ఫన్కు హ్యాండ్ ఓవర్ చేస్తే బెటర్ ఉంది. షాప్స్ ఉంది, ఓపెన్ అది ఆఫీస్లో యూజ్ చేస్తే పర్వాలేదు. పైన టెమ్రీస్కి ఇచ్చిన టెమ్రీస్ 204 ఇస్తుంది. నాకు డిమాండ్ ఉంది, ఇంకో 200-300 ఇస్తే బాగా ఉంది. మైనార్టీ బడ్జెట్ సరిగా ఇవ్వండి. బడ్జెట్లో అంటే 4000 ఇస్తామని హామీ ఇచ్చారు, ఇవ్వండి. బడ్జెట్ ఇవ్వలేదు మీరు. ఆన్ అకౌంట్లో బడ్జెట్ 2000 crore డిక్లేర్ చేశారు మీరు. ఇంకొకటి అంటే ఏ పవర్ కోసం ఓల్డ్ సిటీలో చాలా వరీడ్ ఉన్నారు. అందరూ మొత్తం తెలంగాణలో స్టెప్ బై స్టెప్ అడాని గ్రూప్కు ఇస్తే అంటే అది ఖండం చేస్తున్నారు. మా చీఫ్ మినిస్టర్ సాబ్సే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ మైనార్టీస్కు ప్రాపర్లీ ఒకటి మినిస్ట్రీ ఇమీడియట్ ఇవ్వండి. మైనార్టీకు మినిస్ట్రీ ఇవ్వలేదు, మైనార్టీ బేచైన్ ఉన్నారు. మైనార్టీ చెప్తున్నారు, अरे केसीआर साहब का पीरियड कितना अच्छा था, माइनॉरिटी को रिस्पेक्ट थी, माइनॉरिटी को मिनिस्ट्री थी, माइनॉरिटी को बजट था. 10 साल में जो बजट खर्चा करे वो तकरीबन 11-12 हज़ार करोड़ का खर्चा करे. और अब माइनॉरिटीज़ को ओवरसीज स्कॉलरशिप लग गया और गरीब बच्चियों की शादी करे. 1,90,000 से ज़्यादा माइनॉरिटीज़ लड़कियों की शादी करने वाले केसीआर साहब है. आज 1 तोला सोना बोल के 1 तोला भी सोना छोड़ी, वो असल पैसे भी नहीं मिल रहे. तो कई जो इश्यूज़ है उसमें काफ़ी लोग परेशान हैं. इस बात से हम चीफ मिनिस्टर साहब से गुजारिश करते हैं कि माइनॉरिटीज़ को एजुकेशन में आगे बढ़ाइए. जिस तरह केसीआर साहब बढ़ा रहे हैं उसको कंप्लीट कीजिए. और आप जो हमारा तेलंगाना डेवलप तेलंगाना है उसको बर्बाद होने मत दीजिए. लोग यहाँ से बिजनेस छोड़ के गुजरात के तरफ हुए. खुद चीफ मिनिस्टर साहब भी अपने बयान में कहें कि यहाँ से लोग गुजरात की तरफ जा रहे हैं बिजनेस करने के लिए. क्यों? यहाँ पे फैसिलिटीज़ अगर अच्छे देंगे तो ज़रूर करेंगे. इंडस्ट्री जो पॉलिसी थी हमारी विथिन 15 days में पूरा इंडस्ट्रीज़ की पॉलिसी, कोई परमिशन को जाने की ज़रूरत नहीं पड़ती थी. अप्लीकेशन करने के बाद ऑटोमेटिक गवर्नमेंट ऑफिसर्स को कंप्लीट करके देते थे. बहुत से इंडस्ट्रीज हमारे पास आए, बहुत सा इन्वेस्टमेंट आया, बहुत से लोग जॉब के लिए बेंगलुरु छोड़ के पूरे लोग हैदराबाद की तरफ आते थे. तो हमारी यही गुजारिश है, ये जो भी IT है उसको और डेवलप कीजिए ताकि उससे लोगों को रोज़गार मिल सके. और प्रॉपरली हम यही गुजारिश करने के लिए आज प्रेस लिए कि माइनॉरिटी से जो किए गए वायदे हैं उसे पूरा कीजिए. माइनॉरिटी में बहुत बेचैनी है, बहुत परेशान है, बच्चे पढ़ने के लिए काफ़ी परेशान है, उनकी जहाँ तक हो सके मदद कीजिए, यही हम गुजारिश करते हैं. మైనార్టీ బడ్జెట్ भी ఎక్కువ ఇవ్వాలి. మైనార్టీ బడ్జెట్లో ప్రామిస్ చేసిన సప్లాన్ చేస్తా అంటే నియర్లీ 200 days అయింది. సప్లాన్కి ఇది ప్లాన్ ఇదో తో రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇమీడియట్ जो ప్రామిస్ చేసిన అది ఇవ్వాలి. जो ప్రామిస్ మీరు చేసినా అది కంప్లీట్ చేస్తే బెటర్ ఉంది. ఫస్ట్ మైనార్టీ మినిస్ట్రీ ఇవ్వాలి. ఉన్నే లీడర్స్ మీ దగ్గర మీ ప్రాపర్లీ మీ ఇస్తలేదు, మీ మైనార్టీకి ఎందుకు ఇస్తలేదు మీ ఇష్టం రాంగ్ ఉంది. మీ ప్రామిసెస్ అప్పుడు 3 to 4 మినిస్ట్రీ ఇస్తా అంటే హామీ ఇచ్చారు, ఒకటి भी ఇవ్వలేదు. केसीआर साहब प्रॉमिस नहीं करके मुसलमान को डिप्टी CM बनाए, प्रॉमिस नहीं करके मुसलमान को 204 रेजिडेंशियल स्कूल खोले, प्रॉमिस नहीं करके
आरफन स्कूल के लिए 4,400 का ज़मीन 39 करोड़ रुपए सैंक्शन करें। उसी तरह हम यही अपील करते हैं कि जो सिलसिला है माइनॉरिटी का तरक्की करने का, तालीम हासिल करने का, उससे जारी रखा जाए और अच्छी से अच्छी तालीम, क्योंकि तालीम बहुत बड़ा जेवर है, पैसा नहीं रहता आदमी के पास, तालीम आने से। और जो ओवरसीज स्कॉलरशिप जो बंद है उसको इमीडिएट चालू कीजिए, क्योंकि बच्चे अमेरिका ऑस्ट्रेलिया पढ़ने के बाद उनमें शऊर बेदार होता है, वो अपने फैमिली की भी किफ़ालत करते हैं अच्छे पढ़ने पर। केसीआर साहब एक बात प्रेस में कहते, मैं तो आपके बच्चों को फ्री भी जा रहा हूँ, आप वहाँ जाने के बाद, पढ़ने के बाद, काबिल बनने के बाद अपने ख़ानदान की किफ़ालत कीजिए, अपने ख़ानदान के बच्चों की मदद कीजिए, ताकि ख़ानदान के लोगों को मदद मिल सके और अच्छी ज़िंदगी गुजार सके। और आज मुसलमान सबसे बैकवर्ड है, हर कौम से ज़्यादा बैकवर्ड एजुकेशन में तो मुसलमान है। ये कांग्रेस का बहुत बड़ा कारनामा है। आज़ादी की जंग में मुसलमानों ने बहुत बड़ा रोल अदा किया था। वहाँ हिंदुस्तान पाकिस्तान तकसीम होने के बाद हमारे साथ नाइंसाफ़ी की गई, हमारा क्या कसूर था बताइए? वो तो अंग्रेज़ करे तो काम है, और हम मुसलमानों का क्या कसूर है? हमें एजुकेशन से बिल्कुल बैकवर्ड करने में कांग्रेस सबसे आगे बढ़ी है, उसकी हम सख्त मजम्मत करते हैं। हम यही अपील करते हैं कि माइनॉरिटी के साथ इंसाफ किया जाए, माइनॉरिटी को अच्छी तालीम दी जाए और से शरत दी जाए, और ये आरफन स्कूल है उसे उसी तरह केसीआर साहब का जो मकसद था उसके लिए कंप्लीट कीजिए। थैंक यू।